హరి ఓం శివాయ గురవే నమః. శ్రీ శివ అష్టోత్తర శతనామావళిలో భాగంగా ఈరోజు కార్తీక మాసం 18వ రోజు మనం చెప్పుకుంటున్న నాలుగు నామములు భగవన్, ప్రమథాధిప, మృత్యుంజయ, సూక్ష్మతను. మొట్టమొదటిగా మనం చెప్పుకునేది భగవన్. ఇది విశేషమైన నామం. భ గ వ అనే ఈ మూడు అక్షరముల చేత 6 లక్షణములు కలిగి ఉన్నవాడు అని అర్థం. ఇప్పుడు ఈ 6 లక్షణములు ఏమిటి అన్నది మనం చూద్దాం. మొట్టమొదటిది అపారమైన ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే మనకి కనపడే బాహ్యమైన సంపద కాదు. అష్టసిద్ధులు కలిగిన విశేషమైన రూపం. అష్టసిద్ధులు అంటే ఏమిటి? అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వసీత్వం అనే ఈ 6 విశేషమైన లక్షణములు ఉన్నవారు అని అర్థం. మనకి హనుమంతునికి, వినాయకుడికి ఎక్కువగా మనం అష్టసిద్ధులు ఉండేవి అని చెప్పుకుంటూ ఉంటాం. హనుమంతుడిని అందుకే హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవనిధికేదాథ అని తులసీదాసు గారు చెప్పారు. అంటే ఇది భగవంతునికి ఉండవలసిన దానిలో ఒక లక్షణం. 2, వీరత్వం. అంటే ఎంతమంది వచ్చినా చెదరకుండా ఎంతమందినైనా ఏకకాలంలో మట్టు పెట్టగలిగిన వాడు కాబట్టి ఈయనకి 2వ లక్షణం వీరత్వం. 3వది అపారమైన కీర్తి ఉన్నవాడు. అంటే సామాన్యుని దగ్గర నుంచి ఎంత గొప్పవాడైనా ఈయన పేరు చెప్పకుండా రోజు గడవని వాడు అని అర్థం. మరి శివయ్య పేరు అంతే కదా, ఆయన కాదు అనుకుంటే చేమైనా కదలదో కొట్టదు. 4, సంపద. ఈ భూమి మీద ఉన్న సుఖస్థానాలు తనవిగా అన్నీ మనకిచ్చి ఆయన పడే తండ్రితత్వం ఉన్నవాడు, సంపద ఉన్నవాడు. ఇంకా 5, అపారమైన జ్ఞానం. అంటే ఆయన కాదు అన్నది ఆయనకి తెలియనిది ఏమీ లేదు, అంతా ఆయన సమస్త జ్ఞానానికి ఆలవాలమైన వాడు. ఇక 6వది, తన చేత అన్నీ సృజించబడిన ఆయనకి మాత్రం ఏమీ అంటుకోదు. ఆయన అన్ని పనులు ఏ పని చేసినా అది సుఖమైనా దుఃఖమైనా మంచైనా చెడైనా సాక్షిభూతంగా ఉండి చూస్తూ ఉంటాడు. అందుకని ఈయన ఈ 6 లక్షణంలో ఉన్నాడు కాబట్టి ఈయన భగవన్ అన్నారు. ఇక 2వది ప్రమథాధిప. అంటే అంటే ప్రమథ గణాలకి అధిపతి. అంటే అసలు ఈ ప్రమథ గణాలు అంటే ఎవరు? స్వామివారి దగ్గర సభలో కూర్చుని ఉండి ఆయనలో లీలమైపోయి ఆయన కొరకు ఆయననే చూస్తూ ఉన్నవారు. ఒకవేళ స్వామి అటెటో చూసి ఏమిటి వీడు లోకాన్ని పాడు చేస్తున్నాడు అని అనుకున్నారనుకోండి, వీళ్ళు వెంటనే లేచి వెళ్ళి వాడు రక్తం తాగేసి వాడిని పేగులు తింపేసి వచ్చేస్తారు. ఇదే ఏమిటి వీడు ఇంత బాగున్నాడు, ఇంత బాగా చేస్తున్నాడు, మంచి జపం చేస్తున్నాడు, మంచి యజ్ఞం చేస్తున్నాడు, మంచివాడిలా ఉన్నాడు అనుకున్నాడు అనుకోండి, వీరు వెళ్ళి వాడికి కావాల్సినవన్నీ ఇచ్చి వచ్చేస్తారు. ఇలాగా ఆయనకున్న కోపాన్ని గాని, శాంతాన్ని గాని, ఆయన మనోభావాన్ని పట్టి నడుచుకునే గణాలు ఇవన్నీ కూడా ప్రమిత గణాలు. ఈ గణాలన్నిటికీ అధిపతి శివయ్య. ఇక 3వది మృత్యుంజయ. మృత్యువుని జయించినవాడు అని అర్థం. ఇంకొకటి, యముణ్ణి వక్షస్థలం మీద తన్ని ఆయన్ని చంపాడు. ఎందుకు? మార్కండేయుణ్ణి కాపాడటం కోసం. అందుకని ఈయన్ని మృత్యుంజయ అన్నారు. మనం మృత్యుంజయ మంత్రం అని చదువుకుంటూ ఉంటాం. అది స్వామివారి గురించి రాసినది. ఇక్కడ ఒకటి, మనకి మృత్యుంజయ మంత్రం, మృత్యుంజయ అంటే మృత్యువుని జయించిన వాడు, మనల్ని మృత్యువు నుంచి కాపాడేవాడు అని అర్థం. మృత్యువు నుంచి కాపాడడం అంటే ఏమిటి? మనకి చావు లేకుండా చేస్తాడు అని కాదు. చావు తప్పదు, పుట్టిన వాడికి మరణం అన్నది తప్పదు. భగవద్గీతలో మనకి కృష్ణ భగవానుడు చెప్పారు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని. అంటే పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు. కానీ మరి మృత్యుంజయ మంత్రం యొక్క విశేషం ఏంటి? మనం మృత్యుంజయ మంత్రం మనకి తెలుసు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్ అని. అంటే దీని అర్థం ఏమిటి? మనం మృత్యుంజయ మంత్రాన్ని చూసుకున్నట్టయితే, అందరికీ శక్తి నొసగే ముక్కంటి దేవుడా, సుగంధభరితుడైన
పరమశివుడు నేను పూజించుచున్నాను. ఆయన దోసపండును తొడిమ నుంచి వేరు చేసినట్లుగా అంటే అతి సునాయాసముగా మమ్ము మృత్యు బంధనము నుంచి విడిపించుగాక అని అర్థం. ఇక్కడ మనం ఒక విశేషం తెలుసుకోవాలి. మృత్యు నుంచి మనల్ని విడదీయటం అంటే ఏమిటి? మృత్యు భయం నుంచి విడదీయటము అని అర్థం. ఇప్పుడు ఒక మనిషి విపరీతమైన బాధలతో ఉన్నాడు అనుకోండి, రోగ బాధలతోటి. ఈ మంత్రం చదువుకుంటే స్వామి ఏం చేస్తారు? అయ్యో వీడికి ఇంకా ఆయుష్ ఉంది, వీడి మూలాన్ని మనకి ఏదైనా లోకానికి ఉపయోగపడే పని ఇంకా చేయవలసి ఉన్నది అనిపించింది అనుకోండి, వెంటనే ఆ రోగ బాధల నుంచి విముక్తి కలిగించి ఇన్ని జీవింపజేస్తాడు. లేదు, ఈయనకి ఆయుష్ తీరినట్లుంది అంటే మృత్యు భయాన్ని నుంచి ఈయన్ని విముక్తి చేసి ఆయనలో కలిపేసుకుంటారు. అంటే ఇప్పుడు దోసపాదు నుంచి పండిపోయిన దోసకాయని తీయటానికి అసలు ఆ దాని మీద మనకేమి శక్తి ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇలా ముట్టుకోగానే విడిపోతుంది. అది దీని అర్థం. మహామృత్యుంజయ మంత్రం యొక్క అర్థం. ఇక నాలుగవది సూక్ష్మతను, అంటే అతి సూక్ష్మమైన శరీరంతో ఉన్నవాడు అని అర్థం. మనం నిన్న చెప్పుకున్నాం వీటికి విరాట్ స్వరూపం ఉన్నది అని. అంటే ఈయన విరాట్ స్వరూపము కలిగిన వాడు, అతి చిన్న స్వరూపము ఉన్నవాడు అని అర్థం. అంటే వడ్లగింజ మొన అంత చిన్న ప్రదేశంలో కూడా ఆయన ఉండగలడు. ఈ సూక్ష్మతను అన్నారు. ఇవి మనం ఈ రోజున చెప్పుకుంటున్న 4 నామములు: భగవన్, ప్రమథాధిప, మృత్యుంజయ, సూక్ష్మతను. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శివార్పణం.